నివాసము లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము మురికి నీర నీటికి మూల కారణము మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము దోమకాటు వల్ల వచ్చు అవగానకెళ్ళి దార వెయ్యాలి డబ్బులు అవగానకెళ్ళి దార వెయ్యాలి డబ్బులు నీవు వాకి నమ్ముకున్న తీరవయ్యాపులు ఎందుకు తలిపలు తీరవచనతలు మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు వల్లు నష్టము పాటించబోతేనే ఇల్లు వల్ల కష్టము నీతోనే పాడాలి మార్పుకు తగ్గితము ప్రతి పౌరుడి కార్యములు పరిగణించు గ్రామము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రోజు మొక్కలు నాటడం వల్ల కూడా ప్రతి ఒక్కరు ఏమన్నా నిర్లక్ష్యం వహిస్తుంది. వాటి నాటడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉంది? ఇప్పుడు మనకు గాలి లేకపోయినా, నీరు లేకపోయినా, ఆహారం లేకపోయినా బతకలేము. గాలి లేకపోతే ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ బతకలేము. గాలినిచ్చేటి ఏంటి అంటే చెట్లు, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు పీల్చుకొని ఆక్సిజన్గా వాయువుని ఇచ్చేటి ఏంటి మనకు చెట్లు. కాబట్టి ఖచ్చితంగా వాటిని పెంచుకోవాలి. అవి అంటే అధికంగా ఉన్న చెట్లు అధికంగా ఉన్న ప్రాంతం లోపల వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్న చోట మనకు పంటలు ఎక్కువ ఉంటాయి. పంటలు ఎక్కువ అంటే మన చేతిలో డబ్బు ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని కూడా గొప్పగా చదివించడానికి, మనం కూడా గొప్పగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనతో ముడిపడిన బంధాలు. కాబట్టి ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. పరిశుభ్రమైన గాలి ఉంచండి, పరిశుభ్రమైన నీటిని తాగండి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన మన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి నేను సహకరించిన మీ అందరికీ గారికి, మీ అందరికీ, ప్రతి దారోపర్ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.